సార్ ఈసీకి నో స్వతంత్రం, సుప్రీం సీరియస్, కీలక కామెంట్స్, కొత్త దాడి. ఇది చాలా భయంకరమైన వార్త అండి. ఇప్పటివరకు రాజకీయ పార్టీలు లేకపోతే కొంతమంది పరగాల ప్రభాకర్ లాంటి వాళ్ళు లేకపోతే మన లాంటి వాళ్ళు ఈ అంశం మీద మాట్లాడుతున్నారు. అది జరుగుతుంది. ఎన్నికల సంఘానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉందా? ఎన్నికల ఈవీఎంలు అవి సరిగ్గా నడుస్తున్నాయా? తర్వాత ఎప్పుడు పోలింగ్ శాతం ఎంత నమోదు, ఇవన్నీ సక్రమంగా ఉన్నాయి? అసలు ఎన్నికల సంఘం ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అందులో ప్రధాన ఎన్నికల కమిషనరు, ముగ్గురు ఎన్నికల కమిషనర్లు, వీళ్ళు సక్రమంగా స్వతంత్రంగా పని చేస్తున్నారా? వీళ్ళు చేయడం లేదు. నేను మీతో ఎన్నికల సమీక్ష అప్పుడు కూడా సరదాగా అందరూ రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఎన్నికల సంఘంతో పొత్తు పెట్టుకుందని, దాది వాళ్ళకు బాగా కలిసి వచ్చిందని కూడా రాజకీయ పార్టీలు విమర్శ చేసే సుప్రీంకోర్టు కూడా వెళ్ళాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ముందు ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన కేసు నడుస్తుంది. ఈ నియామక ప్రక్రియలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండాలి. అంటే ప్రధానమంత్రి, సభలో రెండో పెద్ద పార్టీ నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి ఉండాలి అని 2023లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా కానీ ఆ చట్టాన్ని మార్చి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా మోదీ ప్రభుత్వం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తి బదులు మరొక కేంద్ర మంత్రి ఉండాలని మార్చారు. ఇది చాలా ఆందోళనకరంగా మారింది. మనకి ఒక ప్రధానమంత్రి ఉన్నాక కేంద్ర మంత్రి ఏముంది? ఇప్పుడు మీరు నిర్వహించే చర్చలు మిమ్మల్ని కాదు, మీరు అడిగితేనే కదా నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలంటే ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లో ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషనర్ ఉండే పరిస్థితి వచ్చింది. ఇట్ కాంప్రమైజెస్ ది ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ప్రజాస్వామ్యానికి కొలబద్ద కీలకమైనది ఏంటి? ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉండాలి, లేదా స్వతంత్రంగా పనిచేయగలగాలి. కానీ ఇక్కడ ప్రధానమంత్రి ఇంకొక మంత్రి అయిన తర్వాత ఇంక ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు? ఆయన కాదంటే కూడా ఇక్కడ మెజారిటీ ఉంటుంది. ఈ అంశం వచ్చింది, దీన్ని వినలేదు. కోర్టులో కేసు ఇప్పుడు నడుస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టు గతంలో ఏమందంటే, ఓకే మేము ఒక్కసారి 2023లో సిజిఐ ఉండాలన్నాము, అది అప్పటికి చెప్పాము, తాత్కాలిక పరిస్థితి, శాశ్వతంగా కాదు. శాశ్వతంగా ఎలా ఉండాలన్నది పార్లమెంట్ చెప్పాల్సిందే అని పార్లమెంట్ ఇప్పుడు ఏం చెప్పింది? ఇదిగో మంత్రి ఉండాలని చెప్పింది. దీని మీద జస్టిస్ దీపాంకర్ దత్తా తీవ్రమైన విమర్శ చేశారు. ఏమంటే, ఒక మూడో స్వతంత్ర వ్యక్తి, నిజంగా నిష్పాక్షికంగా ఉండగలిగిన వ్యక్తి ఉండాలని మేము చెప్తే మీరు మంత్రిని పెట్టారా? ఆ మంత్రి ఎలా వ్యతిరేకించగలుగుతాడు? ఇప్పుడు ఈ ప్రతిపక్ష నాయకుడు దానికి విలువ ఏముంటుంది? ఇప్పుడు మీరు మొన్న చూశారు కదా, సిబిఐ ప్రస్తుత డైరెక్టర్ను ఆయనకు పొడిగించారు ఏడాది పాటు. రాహుల్ గాంధీ కూడా ఉన్నాడు దాంట్లో. వెళ్ళాడు, నేనేం చేయాలి, నాకు 380 పేజీల నోట్స్ ఇంకో 5 నిమిషాల సమావేశం ఉందనగా నాకు ఇచ్చారు. అభ్యర్థులు, వాళ్ళ సెల్ఫ్ అప్రైజలు, వాళ్ళ డేటా, ఈ వివరాలు ఏమీ నాకు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత నేనేం చేస్తాను, కాబట్టి నేను రావట్లేదు, ఈ సమావేశానికి మానేస్తున్నాను అన్నాడు. ఆయన మానేశారని వీళ్ళేం ఆగలే. వీళ్ళు ఇప్పుడు ఉన్న ఆయనకి ఏడాది పొడిగింపిస్తూ నిర్ణయం చేశారు కీలకమైన ఆ సమయంలో. సుప్రీంకోర్టు ఈ విషయం కూడా ప్రస్తావించింది, జస్టిస్ దత్తా. ఏమిటి అంటే, సిబిఐ డైరెక్టర్ విషయంలో పెట్టిన పద్ధతే మీరు ఈ ఎన్నికల కమిషనర్ విషయంలో ఎందుకు పెట్టట్లేదు? కాబట్టి ఎన్నికల కమిషన్ రాజీ పడింది అని భావిస్తే ఆ ప్రజాస్వామ్యానికి విలువ లేదు. ఇది చాలా తీవ్రమైన, బహుశా ఇటీవల కాలంలో మనం చేస్తున్న చర్చలు, మనం ప్రస్తావిస్తున్న అంశాలకు పరాకాష్ట అది స్వయంగా దేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం నుంచే వచ్చిందని మనం భావించాల్సి ఉంటుంది. ఇంకో మాట కూడా చెప్పారు వాళ్ళు. అంటే అప్పుడు అన్నాడు కదా, ప్రభుత్వం తరఫున, కేంద్రం తరఫున మాట్లాడిన సీనియర్ ఆయన వెంకటరమణి, ఏం సార్ ఏమే ఇప్పుడు మంత్రి అయినంత మాత్రాన లేదా వాళ్ళిద్దరు ఉన్నంత మాత్రాన వచ్చే ఎన్నికల అధికారి స్వతంత్రతే ఉండదని మీరు ఎలా చెప్తారు అంటే, న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కూడా కనిపించాలి. మీరు మీ వాళ్ళని ఇతరులను ఒకరిని పెట్టిన తర్వాత దాన్ని ఎవరైనా ఎలా విశ్వసిస్తారు? కాబట్టి ఇక్కడ ఈ పద్ధతి ముందు అసలు సరైనటువంటిది కాదు. మీరు అసలు ఒక ప్రశ్న వేశారు న్యాయమూర్తి, మీరు భారత రాజ్యాంగం తర్వాత గొప్పది అని దేన్ని భావిస్తారు అని అడిగాడు ఆయన. ఏదో చెప్పాడు, నేను భారత రాజ్యాంగం తర్వాత ఎన్నికల సంఘం అతి కీలకమైందని నేను భావిస్తాను. ఎన్నికల వ్యవస్థ సక్రమంగా ఉంటేనే ప్రజాస్వామ్యం, ప్రజల తీర్పు. కాబట్టి దీని మీద మేము తీర్పు రిజర్వ్ చేశారు వాళ్ళు. కానీ ఈ పద్ధతి అయితే మటుకు చాలా ప్రశ్నలకు, సందేహాలకు అవకాశం ఇస్తూ ఉంది.
కాంప్రమైజింగ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ నామినియస్ సైన్, చాలా డేంజరస్ సిగ్నల్ అనే పద్ధతిలో చెప్పారు. అయితే ఇదే సమయంలో ప్రాక్టికల్గా చూస్తే మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభమవుతూ ఉంది. దీనికి సంబంధించి సన్నాహాలన్నీ ఇప్పుడు ఊరికే మీ ఘోష మీదే, మా ధ్యాస మాదే అన్నట్టుగా వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అందరిలో ఒక ఆందోళన ఉంది. సుప్రీంకోర్టులో సర్ మీద కూడా చర్చ జరుగుతుంది. సర్ మీద రాజకీయ పార్టీలకి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ఏమవుతుందో తెలియదు. ఈ లోపల బెంగాల్ ఎలక్షన్స్లో వచ్చిన ఫిర్యాదుల మీద కూడా సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయి. మమతా బెనర్జీ దీది మళ్ళీ కోటేసుకొని అడ్వకేట్గా ఆమె హాజరవుతున్నారు. సో నేను అనుకుంటున్నాను భారత ఎన్నికల వ్యవస్థ అతి కీలకమైన విషమ పరీక్ష లేకపోతే న్యాయపరమైన సవాలు ఎదుర్కొంటోంది. ఇది ప్రజాస్వామికంగా పరిష్కారం అవుతుందని మనం కోరుకోవాలి. అవ్వాలి, అయితేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. సార్ చైనాపై